మోస్తాడు. ఈ లోకంలో ఉన్న మానవులందరి భారము పాప భారం కూడా మోయేవాడే గురువు అంట. గురువు అంటే సిగరెట్కి అగ్గెట్టికి ఇచ్చేవాడు లేదా లిఫ్ట్ ఇచ్చినవాడు అలాంటి వాడు కాదు. గురువు అనగా లోక మానవుల పాప భారం మోయ అనంతుడై ఉంటాడట. గురువుని వెంబడించి గుడ్డివాని కానీ గురువాజ్ఞ పాలించిన అజ్ఞాని కానీ గురువుని వెంబడించుకున్నవాడు మంచివాడట. మనం బాబాజీని వెంబడిస్తాం. బాబాజీ ఫిలాసఫీ ఇది సనాతన స్వయంభవ విశ్వేశ్వర విశ్వకర్మ బ్రహ్మశ్రీ ప్రచోదన జ్యోతిర్మయ పరబ్రహ్మ ఇచ్చినండి ధర్మ గ్రంథం అమ్మగారు. ఆ గ్రంథంలో సృష్టి ఎలా నిర్మాణమైంది, అక్షరం ఎవరిచ్చారు, మనం ఎలా జీవించాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, పిల్లల పెద్దలు ఎలా ఉండాలి, మనం ఏమి చేయాలి, ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎలా ప్రయాణం చేయాలి. పుట్టుకతో ఎవడో పట్టుపత్రం కట్టుకొని పుట్టలేదు. బాబా చెప్పేవారు కదా మనందరూ. అమ్మ రొమ్ముని పుట్టిన పట్టిపాలు దాగి మట్టిలో పుట్టిన పదార్థాలు మట్టిలోనే మళ్ళీ మరి అంటే అందరం కూడా ఇవన్నీ కూడా మట్టిలోంచి వచ్చినవే. ఏ రోజు ఈ సృష్టి అంతా కూడా వినాశనం అయిపోద్ది అంటున్నారు బాబా. 6 కల్పాలు అవ్వాడు, 7వ కల్పం అంటే సృష్టి వినాశనం ప్రారంభం అవుతుంది. బాబా చెప్పారు, అందులో ఉంది దివ్య గ్రంథంలో. అది గురువుని వెంబడించడం అంటే మన గురువు బాబాజీ అంటే విశ్వాసమే. కానీ బాబాజీ చెప్పి మనం చెయ్యం. గురువుని వెంబడించి గుడ్డివాని కన్నా గురువాజ్ఞ పాలించిన అజ్ఞాని కన్నా గురువు చెప్పి ఎన్ని చెయ్యం మనం. అలాంటి అజ్ఞాని కన్నా గురువుని వెంబడించుకున్న వాడు మేలు. ఆడెవడు రాకక్కర్లేదు ఇక్కడికి, ఆడి దారి నడిపోతున్నాడు. మన గురువుని వెంబడించినప్పుడు గురువాజ్ఞ, గురువు చెప్పింది వినాలా, గురువు ఆజ్ఞ పాలించాలి. గురువు దీపమై వెలుగుతాడు, భక్తుడు వచ్చాయి కాలిపోవాలి. మన ధనధాన్యాలు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాల కోసం బాబా నిర్మాణం అవ్వకముందే ఈ సృష్టి అంతటికి ఏ జీవికి ఏం కావాలని తయారు చేసి సృష్టిని నిర్మాణం చేశాను. ఈ సృష్టిలో ఎవడన్నా బ్రతికిస్తాడో అది ఇది అన్న చచ్చిపోయి కుళ్ళిపోయి చెప్పాలని నేను లెక్కటి నిలబెట్టగలుగుతాను. కృష్ణుడు ఒక్కసారి జీవించాడు విశ్వరూపం, బాబాజీ అనేక సార్లు జీవించాడు విశ్వరూపం ఆయన గర్భంలో. ఆయన ముఖాన్ని 3 నేత్రాలు చూపించారు, జ్యోతులు చూపించారు. అక్కడ జ్యోతిలిగించి ఇక్కడ కూర్చోబెట్టి బాబాజీ మనం చచ్చిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నాం అంటారు కదా స్వర్గం. బైబిల్లో నిత్యజీవం, పురాణంలో జన్నతే, మనం మోక్షం. మన బాబాజీ ఏమన్నారు, ఎందుకు పుట్టేవు, ఎక్కడికి ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, నువ్వు మరి తిరిగి ఎలాగ వెళ్తావు, అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు. ఇందా రామాని అన్నాడు కదా, తల్లినన్నా తన పిల్ల మరిచి నిద్రపోతుంది కానీ సృష్టికర్త నిలబడ్డాను. భగవంతుడు ఆకాశం మీద లేడు, ఎక్కడ లేడు, నీలోనే ఉన్నాడు. బాబాజీ అనేవారు మృత్యువు నీడవలనే వెంబడించను కానీ దైవం నీ హృదయం ఎందున్నాడు. నువ్వు ఎక్కడ ఎదిగితే కనిపించడు వాడు. కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో నువ్వు చేసినట్టయితే నీకు కనిపిస్తాడు. భగవంతుడు ఎక్కడ లేడు, నీలోనే ఉన్నాడు. ఈ గుడి కట్టాం మనం ఉంటున్నాం కదా, ఇల్లు కట్టాం, ఆ ఇంటికి అలాంటి మనం ఉంటాం. అలాగే మనం కట్టినాయి. ఈ గుడి ఎవరు కట్టారు, కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ ఏం తేడా లేకుండా కట్టాడు లోన్ నుండి. మన అమ్మ తెలుసా, నాన్నకి తెలుసా, ఎవరికి తెలియదు. కానీ వాడు తయారు చేసుకున్నాడు. మరి ఆడు తయారు చేసుకున్న గృహంలో ఆడు ఉంటాడట. మనం ఎలా ఇల్లు కట్టుకుని మనం ఉంటున్నామో ఆడు తయారు చేసిన గృహంలో కూడా వాడే ఉంటాడు. ఎక్కడ ఎదగక్కర్లేదు, నీలోనే ఉంటాడు. నువ్వు జ్యోతి నూనెసి వచ్చేసి ధ్యానం చేయమన్నారు. ఏ గృహంలో జ్యోతిని వెలిగించి ఉదయం సాయంత్రం ఆయన నామస్మరణ స్మరిస్తారో వాళ్ళ సదా తోడే ఉంటారు. ఆడు ఎక్కడున్నా సరే కాపాడతారు. బాబాజీ అన్నారు, నువ్వు ఎక్కడున్నా ఏ వైపు నేను సదా ఇలా పిలవదికి అలా వస్తారు. ఆయన పునరాగ మంత్రం అనేది గాయత్రి మంత్రం ఉంది, రామతారకం ఉంది, పంచాయత్రి ఉంది. భూమి మీద ఎన్నో మంత్రాలు ఉన్నాయి. కానీ గుణారాగం అనేది 17,000 శక్తులతో ఇమిడీకృతమైంది. బాబాజీ ఒక చీమ కింద పుట్టి, దోమ కింద పుట్టి, ఏలి కింద అన్ని జీవరాశుల కింద పుట్టి మరణించు వాటి తాలూకు తత్వాలు గుణాలు అన్నీ తెలుసుకొని 40 సంవత్సరాలు ఏకదానిగా నిద్రాహారాలు మానేసి వస్త్రాలను మానేసి బాబాజీ ధ్యానం చేసి ఇచ్చినట్టు గ్రంథం అది. 80 సంవత్సరాలు అయింది. అందులో 40 సంవత్సరాలు మామూలుగా ఎక్కువ దేశంలోనే ఉన్నారు. అలాంటి గ్రంథం మనకి ఇచ్చారు. ఇది విశ్వశాంతి జ్యోతి. భక్తులు మీకోసం కాదురా, మీరు విశ్వం కోసం ప్రార్థన చేయమన్నారు, మన కోసం కాదట. ఈ విశాల నేను ఓ మానవలోకమా అంటున్నాను, అంతేగాని ఒక ఊరిని, ఒక దేశాన్ని, ఒక గ్రామాన్ని, ఒక రాష్ట్రాన్ని నేను పిల్లం. బాబాజీ ఎప్పుడు కూడా ఓ మానవలోకమా అయినో ఈ సత్యం గ్రహించుకో అనేవారు. మనమే విశ్వశాంతి కోసం ప్రార్థన చేయాలట. మనమే విశ్వశాంతి కోసం ఉండాలి. మనకేం కావాలో ఆయన చూస్తాడు. గురువనగా ఎలాంటి వాడంటే లోక మానవుల పాపభారం అనంతుడు. పళ్ళు, కాయలు, పుష్పాలు ఇవన్నీ ఆడిచ్చారు. ఇవన్నీ అనేవారు బాబాజీ. ఎందుకని ఇవన్నీ ఆడిచ్చినారు, మీరు ఆడికిస్తున్నారు.
నీలో ఏమన్నా తాగుడు కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, లేదా అహంకారం కానీ, దుర్మార్గం కానీ, ఇలాంటి ఏ గుణాలను ఉంటే ఆ గుణాలను పండిన యేసుక్రీస్తు అంతటి వాడు 12 మంది శిష్యులతో కూర్చున్నాడు. నేను నమ్ముకున్నదాకా మేము మేకలు నమ్మేమో, మేకలు కోసాము, చేపలు పట్టాము, ఇవన్నీ పాపాలు చేసాము. మరి ఈ పాపాలు ఎలా పోతాయి? నేను నమ్ముకుంటేనే కదా నిత్య జీవం అంటున్నాము ప్రభు అని అడిగారు. అయితే రెండని కూర్చోబెట్టి పాత్ర నీళ్లు పోసి మీ పాపాలు ఇందులో కడగండి అన్నాడు. వాళ్ళందరూ పాపాలు కడిగిన తర్వాత ఆ పాత్ర తీసుకున్నాడు క్రీస్తు. అందులో అగ్ని పర్వతాలు బదులైపోతున్నాయి. అది తాగితే యేసుక్రీస్తు అంతటి వాడు కూడా తాగలేడు. ఇక్కడ నా ఆత్మసిద్ధమే కానీ తండ్రి, ఈ శరీరం బలహీనం, అందుకే ఈ పాత్ర నేను ఈ నీళ్లు తాగలేను, నా వద్ద నీకు దూరం చేయన్నాను అని ముమ్మారు తెల్లవాళ్ళు ప్రార్థన చేస్తే ఆ పాత్ర ఆకాశానికి భూమికి మయాన్ని ఉండిపోయింది. అది బాబాజీ గాజువాకొండలో తాగారట. బాబాజీ చెప్పారు స్వయంగా. అలాంటి పాప సేకరణ మన అందరికీ గుణారాగం తీసుకున్న తర్వాత బాబాజీ మన పాపాలు ఆ నీళ్లు తాగేవారు. ఎందుకంటే అందరికీ తెలుసు, మనకంటే వాసనకి కానీ బాబాకి కానీ వీళ్ళందరికీ తెలుసు. గురువు అనేవాడు పసిబిడ్డలు అంతపాదములు కడిగి వాటిని కూడా చేస్తాడట. మా పాదాలు బాబాజీ కడిగి ఈ పాదాలు ఒత్తి రుమాతో ఒత్తి ఆ నీళ్లు మా ఏడుగురి ఒకసారి కడిగారు. తోట సత్యరాజు గారు, రాంబాబు గారు, బాబాజీ ఓటంట ఈ రెసల కింద కారిపోయి తెల్లబాలు సీని రక్తంతో ఆయన పట్టా బాధ, ఇక్కడి నుంచి మీరు పాపాలు చేయకండిరా, మిమ్మల్ని పరిశుద్ధులు చేసేది, నేను అభిషేకించేయని చెప్పారు. అలాగా ఏడుగురికే 12 మంది శిష్యులకే కలిగిన యేసుప్రభు వారే ఆ పాత్ర చూసి చేతులు ఎలాగెలా ఉడికిన తర్వాత కమాన్ ఆ పాత్ర పైకి పంపించని చెప్పాడు సృష్టికర్త జ్యోతిర్మయ ప్రభు. అలాగేంటంటే మనల్ని కడిగినారు మహానుభావుడు సృష్టికర్త. ఎన్ని వందలు మనల్ని ఎంతమందిని కడిగారు. లోకమంతా అలాంటి సృష్టికర్త పిల్లలు మనం జ్యోతిని వెలిగించడం అంటే ఒక మాట చెప్తాను. ఈ భూప్రపంచంలో ఎన్నో దేవాలయాలు, గోపురాలు, చర్చిలు, మసీదులు అన్నీ బాబాజీ పూజ, నమాజీ, ప్రార్థన, ధ్యానములు అన్నీ నా సన్నిధికే వస్తాయి. కానీ జ్యోతిని ధ్యానించి వాడు తారామణములు సూర్యచంద్రుల వల్ల ఉంటారు. జ్యోతిని ఏకాగ్రతతో ఎవడైతే జ్యోతి సర్వమని నమ్ముతాడో వాడు తారామణంలో సూర్యచంద్రులు. అంటే చూడు, బాబాజీ ధ్రువుడి గురించే బాబాజీ అవ్వారు. అఖిలి కాలంలో చిన్న వయసులోనే తపన చేసి తారామణంలో నక్షత్రం అయిపోయిన ఆయన గురువు గారు మాస్టర్ చెప్తే అతనే కానీ రమణ అన్నాడు బాబాజీ. అందుకు బాబాజీ పెద్దకొండ గృహలోకి వెళ్ళిపోయి తపస్సు చేశారు 7 రోజులు చిన్న వయసులోనే 6వ తరగతి చదివినప్పుడు. అంటే మనం జ్యోతిని ధ్యానం చేయడం అయితే జ్యోతిని కానీ ధ్యానం చేసి తారామండలం అంటే మనం ఎలుగే ఇచ్చి ఉంటాం అనమాట. అందుకు గురువుని వెంబడించాలి. గురువుని వెంబడించిన వాడు అతను చెప్పిన దారిని మనం నడాలి. నాతో ఉన్న వాళ్ళకి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ మీకు కట్టుకున్నా కానీ, తిన్నా కానీ, వండినా కానీ లోటు చేయలేము. మీకు ఏ సమయానికి ఏం కావాలో సమకూరుతాను.